ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తాను. ఈ యానిమేషన్, ఈ ఎఫెక్ట్ చాలా బాగుంటది. మీకు డెమో గూడా చూపిస్తాను. కానీ ఏందంటే మన దాంట్లో ఏం డిఫరెంట్ ఉంటది, అది వీడియోతోటి ఉంటది. మనం ఫోటోతోటి ట్రై చేసిన. ఒకసారి చూద్దాం. నచ్చితే చేసుకోండి. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా చూడండి. Every time I wanna see my girl. తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఫస్ట్ నేను ఒక విషయం చెప్తాను. మీ దగ్గర ఒకవేళ అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే వీలుంటే మీరు టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వండి. లేకపోతే వాట్సాప్ ఛానల్ ఉంది మనది. అదైనా ట్రై చేయండి. మీకు ఈజీగా దొరుకుతుంది. ఎక్కువ కష్టంగా ఉంటే మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మెసేజ్ చేసుకోవచ్చు. వీలుంటే ఓన్లీ మీరు ఏదైనా మెసేజ్ చేసేటప్పుడు యాప్ లింక్ అని మెసేజ్ చేయండి. హాయ్ అని అలాంటివి ఏం పెట్టకండి. ఎందుకంటే యాప్ లింక్ అని ఉంటే మీకు అర్జెంట్ ఉంటదని నేను డైరెక్ట్‌గా మెసేజ్‌కి రిప్లై ఇస్తా. ఎందుకంటే రోజుకి 200, 300 మెసేజ్ వస్తూనే ఉంటది కాబట్టి అర్థం చేసుకోండి ప్లీజ్. బ్యాడ్‌గా అనుకోవద్దు. అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. అందులో ఒక సీసీ ఎఫెక్ట్ ఉంటది. ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ ఉంటది. ఫోటోస్ అయితే ఏముండదు. యానిమేషన్ మొత్తం డీటెయిల్‌గా చెప్తాను కాబట్టి ఒకసారి తెలుసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటది. ఓకేనా? ఇప్పుడు నేను ఫాంట్ అయితే ఇంతకుముందు ఇంపోర్ట్ చేసినా కాబట్టి మీరు కూడా డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ ఇచ్చాను. అవైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో యాజ్ ఇట్ ఈజ్ యానిమేషన్ అయితే బాగానే ఉంటది. స్టార్టింగ్‌లో ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. ఒకవేళ వేరే ఫాంట్ పెడదామని అనుకుంటే కూడా నో ప్రాబ్లమ్. ఓకే. చూసుకోండి ఇక్కడ. కానీ ఆ ఫాంట్ బాగానే ఉంది. ఒకవేళ మీ చాయిస్ అది పెడదామని అనుకుంటే పెట్టుకోండి. కానీ బాగుంది ఫాంటు. ఓకే. ఇది కూడా బాగానే ఉంది. ట్రై చేయండి. మీకు నచ్చితే ఇది కూడా. ఓకే. ఈ 2 ఫాంట్స్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ పెట్టాను. చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక ఫోటోకి అయితే పెట్టాను. ఎందుకంటే చాలామందికి ప్రాబ్లమ్‌గా ఉంటది. యానిమేషన్ కూడా చెప్తాను నేను. చెప్పనని కాదు. చెప్తాను. ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని మనం హైడ్ చేసేద్దాం. ఎందుకంటే యానిమేషన్ చెప్పాలి కదా మీకు. ఓకే. ఫస్ట్ అయితే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకుంటా. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఈ ఫోటో తీసుకున్నా. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకొచ్చిన. జూమ్ చేస్తా దీన్ని. ఓకే. వీలుంటే ఇదే ఫోటోని పీఎన్‌జీగా పెట్టి దీని బ్యాక్ సైడ్‌లో కూడా టెక్స్ట్ పెట్టొచ్చు. నేను మీకు డెమోలో చూపించిన కదా! అందులో అలాగే ఉంటది. వీలుంటే అలా ట్రై చేసినా కూడా నో ప్రాబ్లమ్. ట్రై చేసుకోవచ్చు మీకు. ఓకే. ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసి స్టార్టింగ్‌లో మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఫోటోని కిందికి తీసుకొద్దాం. కర్వ్ యాడ్ చేద్దాం. కొంచెం ఫాస్ట్‌గా రావాలి కదా! కర్వ్ యాడ్ చేసి మళ్ళీ పైన అంటే ఎండింగ్‌లో వచ్చి ఇది పైన స్క్రోల్ అయ్యేలాగా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి. ఓకే. ఇలా వచ్చింది. దీన్ని మనమైతే టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. దాంతో పాటు ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు డైరెక్షనల్ బ్లర్ అని ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో వద్దాం. స్టార్టింగ్‌లో వచ్చి డైరెక్షన్ బ్లర్‌ని యాంగిల్ ఫస్ట్ చేంజ్ చేసుకోండి. 90 డిగ్రీస్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు స్ట్రెంగ్త్ సెలెక్ట్ చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్నైతే 0 చేసుకోండి. అయితే యానిమేషన్ ఇలా వస్తది. ఇలా వస్తది చూడండి. ఇలా వస్తది. ఓకే. ఇదైతే మనకు ఫస్ట్ ప్రాసెస్. దీన్ని కాపీ చేసి ఇప్పుడు మీరు మిగతా ఫోటోస్ యాడ్ చేస్తారు కదా! ఏదైనా కావచ్చు. వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. బీట్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి ఈ ఫోటోని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సెట్ అయిపోతది. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను బై మిస్టేక్‌లో విగ్నెట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్‌లోకి వెళ్ళి విగ్నెట్ ఉంటది. విగ్నెట్ యాడ్ చేసి ఇక్కడ పంచ్ అవుట్ ఉంటది. దాన్ని ఆన్ చేసి సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి. ఫెదర్ పెట్టుకోండి. డెఫినెట్‌లీ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు టెక్స్ట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ ఫోటోని ఈ సైడ్ జరిపి ఇలా కూడా పెట్టుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ సీసీ ఎఫెక్ట్ చాలా అవసరం కాబట్టి సీసీ ఎఫెక్ట్ ఇచ్చాను. దాన్ని కాపీ చేసుకోండి. ప్రీసెట్ సెపరేట్‌గా ఇచ్చాను. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ స్టార్టింగ్‌లో డైలాగ్‌ని వదిలేసి ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. సీసీ ఎఫెక్ట్ తోటి లుక్ చాలా బాగుంటది. ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.